ఈ దినమున వర్తమానములో నుంచి 2వ పేతురు ఈ దినపు వర్తమానములో నుంచి 2వ పేతురు 3వ అధ్యాయము 17వ వచనముని మనము చూచుకుందాం. చదవండి అమ్మ. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. ఈ మైక్ అటు అందుకుంటే మీరు చదివినప్పుడు మీకు అందరికీ వినబడుతూ ఉంటుంది. చదివినటువంటి యొక్క లేఖన వాక్యములో 2వ పేతురు 3:15వ వచనములో మనము చూచుకున్నటువంటి యొక్క మాటలలో పేతురు గారు ఈ మాటలన్నీ మనకందరికీ అందింప చేయించు వస్తూ ఉన్నటువంటి యొక్క మాట ఏమని చెబుతూ ఉన్నారు అక్కడ? ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. ఏమిటవి? ఏదైతే క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తునికి సంబంధించినటువంటి ఒక సత్యబోధన ఏదైతే ఉన్నాయో, అంత్యదినములలో వచ్చేటువంటి అబద్ధ బోధకుల గురించే కానీ, అంత్యదినములకు వచ్చేటువంటి అబద్ధపు ప్రవక్తల గురించే కానీ, వాటన్నింటిని విషయమై దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. ఎవరు కాచుకోమంటున్నారు? మనకి చెబుతున్నాడు. మనమే కాచుకోవలసి వచ్చే ఆత్మీయ గట్టితనం మనకి కావాలి. ఆత్మీయ జీవితంలో నీవు ఉంటున్నావు, మంచిదే. దేవుని నమ్ముకుంటున్నావు, మంచిదే. ఆత్మీయ జీవితంలో ఉండేటువంటి ఒక వారమైన మనము పేతురు గారు ఏమని చెబుతున్నారంటే, మీరు వింటున్నటువంటి యొక్క బోధలు సత్యమైనవో కావో గ్రహించగలిగేటువంటి యొక్క మాటలను ఇదివరకే దేవుడు చెప్పి ఉన్నాడు. మీరు గ్రహించి ఉన్నారు, మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి నీతి విరోధులు కలిగేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు చెప్పేటువంటి యొక్క తప్పు బోధలను మీరు విని మీకున్నటువంటి యొక్క స్థిర మనస్సు నుంచి తొలగిపోకుండా మీకు మీరే జాగ్రత్త పడవలెను. ఈ మధ్యకాలంలో మనకందరికీ బాగా ఇదివరకు ఉన్నంత వాక్యమును వినగలిగేటువంటి ఒక స్థితి ఇప్పుడు అధికముగా పొందుకొని ఉంటున్నాం. ఇదివరకు కేవలము టీవీలో మాత్రమే వినబడేది. ఇప్పుడు యూట్యూబ్లలో ఎవరి ఛానల్ ఓపెన్ చేసినా మనకి వినబడుతూనే ఉంటున్నాయి. వారికి నచ్చింది బోధించేవారు కొంతమంది ఉంటారు. మనుషుల యొక్క మెప్పును కోరేవారు కొంతమంది, బోధించేవారు కొంతమంది ఉంటారు. మనుషులకి ఇష్టకరమైనటువంటి ఒక మాటలని బోధించి వారిని ఆకర్షించుచు వాక్యములను బోధించేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అనుకూలమైన బోధలు. అందుకు పేతురు గారు ఏమంటున్నారనంటే, మీకున్న స్థిర మనసులో నుంచి తొలగిపోకుండా మీకు మీరే జాగ్రత్తగా ఉండవలెను. ఒక క్రిస్టియన్ పర్సన్ సిఎస్ లూయిస్ అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడనంటే, మీరు వంకరగా ఉన్నటువంటి యొక్క త్రోవను తెలుసుకోవాలి అని అంటే సరి అయినటువంటి ఒక త్రోవ ముందుగా మీరు గ్రహింపగలిగినటువంటి ఒక వారై ఉండాలి. అనగా ఇది వంకరది, ఇది వంకరగా ఉండేటువంటి ఒక బోధ, ఇది వంకరగా ఉన్నటువంటి ఒక మార్గము, ఇది సరి అయినటువంటి ఒక మార్గము కాదని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు సరి అయినటువంటి ఒక బోధ తెలిసినప్పుడు ఇది వంకరగా ఉన్నదనేది మీకు తెలుస్తుంది. మీకు సరి అయిన బోధ ఎప్పుడు తెలుస్తుంది? వాక్యముతో మీరు సహవాసము కలిగి ఉన్నప్పుడు మీకు అది అందింపబడుతుంది. చాలామంది వాక్యాలు చెబుతూ ఉంటున్నారు. ఏ విధమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నారు అనంటే,
కల్పనా కథలతో కూడుకున్నటువంటి యొక్క మాటలని బోధించుచు వాక్యమును బోధించువారుగా ఉంటున్నారు. దానిలో కొంచెం స్టోరీ చెబుతూ ఉంటారు. కల్పనతో కూడుకున్నటువంటి యొక్క మాటలని వాక్యమును కథగా పెడతారు. ఆ దినమునకి కావలసినటువంటి యొక్క దశమ భాగమును, ఆ దినమునకి కావలసినటువంటి యొక్క కానుకలను, ఆ దినముకి కావలసినటువంటి యొక్క ఏర్పాటు విషయము, దానికి సంబంధించినటువంటి యొక్క వర్తమానమును బోధించి మనుషులని ఆకర్షించిన వారుగా ఉంటూ మభ్యపరుస్తూ మీకున్నటువంటి యొక్క సత్యవాక్యంలో ఉండేటువంటి యొక్క స్థిర మనస్సులో నుంచి మిమ్మల్ని త్రోవ తప్పించువారుగా ఉంటున్నారు. సత్యవాక్యమును గ్రహించాలి అని అంటే మొట్టమొదటిగా నీవు దేవుని వాక్యముతో సంబంధము కలిగి ఉండాలి. వంకర మార్గం ఇది అని ఎప్పుడు తెలుసుకుంటావు అని అంటే సత్యమైనటువంటి యొక్క మార్గముతో కూడుకున్నటువంటి యొక్క ఆ యొక్క వాక్యమును నువ్వు గ్రహింపగలిగి ఉండాలి. ఈనాటి కాలంలో చెప్పబడుతున్నటువంటి యొక్క వాక్యాలని మనుషుల యొక్క ప్రేరేపణ చేత చెప్పబడుతున్నటువంటి యొక్క మాటలే తప్ప దేవుని యొక్క ప్రేరేపణ చేత చెప్పబడుతున్నటువంటి యొక్క మనసు కలిగిన వారి లోకంలో లేకుండా పోతున్నారు. మనుషులని మభ్యపరచుచూ ఉండేటువంటి యొక్క మాటలను చెబుతూ సంఘములో ఉండేటువంటి యొక్క వ్యక్తులని ఇంకను పోగు చేసుకోవడానికి మాటలని చెబుతున్న వారే ఉన్నారే కానీ ఇది సత్యము ఇది అసత్యమని గ్రహింపువారు ఎవరు లేకుండా పోతున్నారు. ఆరాధించుకుందాం రండి అంటారు, గెంతులు వేస్తూ ఉంటారు, నాట్యం ఆడుతూ ఉంటారు, డప్పులు కొడుతూ ఉంటారు, ఎక్కువ మ్యూజిక్ పెడుతూ ఉంటారు, గెంతులు వేస్తూ ఉంటారు. ఏందయ్యా ఇది, ఎందుకంత గెంతులు వేస్తున్నారు, ఎందుకింత అల్లరల్లరితో కూడుకున్నటువంటి యొక్క ఆరాధన ఎందుకయ్యా అని అంటే ఆనాడు దావీదు చేయలేదా అని ఒక వంకర త్రోవ. మళ్ళా దావీదు తన హృదయంలో ఉండేటువంటి యొక్క ఆనందమును బట్టి నాట్యమాడుతూ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసము తీసుకొని వచ్చుచున్నటువంటి సంతోషముతో తను చేస్తున్నాడు. కానీ మీరు బలవంతముగా చేయించినటువంటి సన్నిధి ఆరాధన దానికి దీనికి పోలుస్తారే? దావీదు ఆరాధించాడని అంటున్నావే, దావీదు నాట్యము చేశాడని అంటున్నావే, దావీదు యొక్క నాట్యములో బట్టలు ఊడిపోయినప్పటికీ కూడా ప్రాబ్లం లేదే, మరి మేము చేస్తే మాకు ప్రాబ్లం ఏంటి అని అంటున్నావే. అదే దావీదు దినమునకి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు చేస్తున్నావా? అక్కడ ఎందుకు రావట్లేదు? మరి అక్కడ క్వశ్చన్ ఎందుకు రావటం లేదు? నీకు అనుకూలముగా ఏది ఉంటే అది బోధించుకోవడము, మనుషులని ఆకర్షించుకోవడము తప్ప సత్యమైన వాక్యమును బోధించేటువంటి మాటలు లేవు. కల్పనతో కూడుకున్నటువంటి వాక్యములను బోధించేవారుగా ఉంటున్నారు. వాక్యము కల్పన ఊహించి రాసింది కాదు. ఇది వాక్యము ఊహతో కూడుకున్నటువంటి మాటలు కాదు ఇవి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూసుకుందామా? 2వ పేతురు 1వ అధ్యాయములోనే 20-21లో ఏమని చెప్పబడుతుందో చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏమంట? ఊహను బట్టి చెప్పుట వలన ఇది లేఖన వాక్యముని చెప్పడానికి ఏ రుజువు లేదు. ఇది ఊహ, ఇది నీ యొక్క తలంపుని బట్టి నువ్వు చెబుతున్నావు, కానీ సత్యమును గ్రహించగలిగేటువంటి మనసు నీకు లేకుండా పోతుంది. సంగమా, అందుకే పేతురు ఏమంటున్నాడో తెలుసా? మీకున్న స్థిర మనసును మీకు మీరే కాచుకొనుడి అని అంటున్నాడు. అక్కడ ఎటు పడితే అటు పోవడానికి వీలు లేదు. సత్యమైన వాక్యమును గ్రహింపగలిగిన వారు కొంతమంది ఉండాలి, వారు గ్రహించువారుగా ఉండాలి. పేతురు ఆనాటి కాలంలో వాళ్ళు ప్రయాణం చేయించినటువంటి పడవ ఏదైతే ఉంటుందో, ఇప్పటి కాలంలాగా అప్పుడు స్టీరింగ్లు ఇవి కాదు కదా, ఏది మన ఇంజన్ బోట్లు కాదు, స్టీరింగ్లు కావు. తెప్ప ఉంటుంది, ఆ పడవకి తెర ఉంటుంది. గాలి వచ్చుచున్నటువంటి గాలిని ప్రకారముగా ఆ యొక్క తెరని తిప్పినా కొద్దీ పడవ మలుగుతూ ఉంటుంది, దరికి చేరుస్తూ ఉంటాడు. ఎవరు? నావికుడు. గాలి వస్తుంది, తెర తిప్పుతున్నాడు. ఎవరి చేతిలో ఉంటే తిప్పబడుతుంది? అది నావికుడు చేతిలో ఉంటుంది కదా. నావికుడు ఎలా తిప్పితే అలా నడుచుకుంటుంది కదా. గాలికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కొట్టుకోపోవడానికి వీలు లేదు.
నీ చేతిలో ఉంటుంది, నీకు నీవు కాచుకోవడం అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. పేతురు ఆ ఉద్దేశముతో రాస్తున్నాడు. ఎవరు ఏది చెబితే అది విని గాలికి కొట్టుకుపోయేటువంటి సంఘముగా మీరు ఉండకండి. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త సుమి అంటున్నారు. అంత్యదినములలో ఉండేటువంటి సంఘములు అలాగే ఉన్నాయి. మనుషులు దేనికి ఆకర్షింపబడుతున్నారో తెలుసా? సత్యమైన వాక్యం ఉన్న దగ్గర ఆకర్షింపబడటం లేదు. ఎక్కువగా ఫోకసింగ్ లైట్లు, ధూపములు కదా. నేను బాగా ఇష్టముతో కూడుకున్నటువంటి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏ స్టేజ్ ఉన్నది, ఏ లైట్లు ఉన్నాయి, ఏ హంగామా ఉన్నది, ఎంతమంది పాల్గొందారండి? 5,000కు పైగానే కూర్చున్నారు ఆ పచ్చిక గడ్డ చోటున. ఎన్ని దినములు విన్నారండి? 3 దినములు. 3 దినములు ఆకలి దప్పులు మానుకొని వాక్యముని విన్నారు. నీకిక్కడ ఫోకసింగ్ లైట్స్ ఉంటేనే కానీ, ఒక అట్రాక్షన్ ఉంటేనే కానీ, ఇది దేవుని సంఘము అనిపించేటువంటి ఒక స్థితిలో ఉంటేనే తప్ప నువ్వు రావటం లేదు. దేవునిని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించమన్నాడండి? ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. కానీ ఈనాటి కాలంలో అలాంటి ఆత్మతో సత్యముతో లేదు, ఆర్టిఫిషియల్గా వస్తున్నాయండి. ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి ఆత్మతో సత్యముతో ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ ఇది నిజమైన ఆత్మతో సత్యముతో కూడుకున్నటువంటి ఆ ప్రేరేపణ రావటం లేదు. కల్పనా కథలు ఏమని చదువుతున్నాం ఇందాక? ఒకరి ఊహను బట్టి ఏమంట చదువుకుందాం. ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని. ఊహను బట్టి పుట్టించినటువంటి మాటలు కాదు ఇవన్నీ. ప్రవచనములు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియ గర్భంలో పుడుతుందని, కన్యమార్గంలో పుడుతుందని ప్రవచనములు ఉన్నాయి. అది ఊహను బట్టి వచ్చిందా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వచ్చిందా? అది పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ప్రవచనము వచ్చింది, కానీ ఊహను బట్టి కాదు. కానీ ఈనాటి కాలంలో, ఓ నా కుమారుడా, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుండు, ఓ ఎర్ర చీర కట్టుకున్నదానా, ఓ నల్ల చీర కట్టుకున్నది, ఇలాంటి వాటికి ఆకర్షింపబడుతున్నారే. కానీ సత్యవాక్యమును వెంబడించి నా జీవితమును సరి చేసుకోవాలన్నటువంటి గ్రహింపు సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు లేకుండా పోతుంది. నా యవ్వన జీవితంలో ఉన్నటువంటి తరుణంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి తరుణంలో దేవునికి దగ్గరగా ఒకానొక దినమున ఇంటికి దగ్గరలోనే సంఘములో ఉండేటువంటి ఒక సంఘస్థులు, తెలిసినటువంటి బంధువులు ఆ కాలనీలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి ఒక పాస్టర్ని పిలిపించారు, మమ్మల్ని కూడా ఆహ్వానించారు. కాబట్టి మేము వెళ్ళి అందరితో పాటు మేమును ఆ యొక్క కింది రోలో కూర్చొని ఉన్నాం. మిగతా కూర్చున్నటువంటి పిలువబడినటువంటి పెద్దలందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. పాటలు పాడారు క్రిస్మస్ కోసమని. పిలువబడినటువంటి ఆ సేవకుడు స్టేజ్ మీదకి ఎక్కాడు, వాక్యమును బోధిస్తున్నాడు, ప్రవచనము చెప్పుతున్నాడు. మిస్టర్ పాల్, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు అంటాడు. ఎంతమంది పాలు ఉన్నారు? నేను కూడా ఒకటి. మరి ఎవరిని అనుకోవాలి నేను? దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు, బహుకాలంగా దీర్ఘాయుష్యుని ఇవ్వబోతున్నాడు, విదేశాల్లోనికి తీసుకొని పోబోతున్నాడు, నిన్ను నీ సేవకునిగా దేవుడు అభిషేకిస్తున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు అని ఆశీర్వదించినాడు. 2వ సంవత్సరంకి చచ్చిపోయినాడు ఆయన. గుండెపోటు వచ్చి ఆఫీస్కి వెళ్తున్నటువంటి మార్గంలో ఎగ్జాక్ట్గా బండి ఆడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తుంటే గుండె పట్టుకొని చచ్చిపోయినాడు. సంవత్సరంన్నరకే ప్రవచనం చెప్పిన సంవత్సరంన్నరకే. ఇప్పుడు చెప్పండి ఏమైపోవాలి మరి? ఆ ప్రవచనం ఏమవ్వాలి మరి? దేవుడు అబద్ధికుడు కాదు ఆయన. మనుషులు ఇలాంటి కల్పనతో కూడుకున్నటువంటి మాటలకే ఆకర్షింపబడుతూ, ఆహా నా గురించి చెప్పాడు దేవుడు. నీ గురించి చెప్పినంత మాత్రాన పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది కాదమ్మా, చెల్లెమ్మ, తమ్ముడా. నేను అంటున్నాను, నాతో దేవుడు మాట్లాడినటువంటి ఒక విషయం ఒకటి చెబుతాను. నువ్వు ప్రవచనములతో కూడుకున్నటువంటి మాటలు విన్నా, చెప్పినా, కలలు కన్నా, దర్శనములు చూచినా నువ్వు ఏదో పరలోక రాజ్యంలో స్థానము పొందుకుంటున్నావని కాదు దాని అర్థం. అలాంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు కూడా కలగన్నాడు.
దేవుడే తనకు చూపించాడు. మరి ఆ కళ యోసేపు అక్కడే ఉన్నాడు, తనకు చూపించవచ్చు కదా. అట్లాంటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు రాజు మరి గొప్పోడైపోయాడన్నట. మరి విగ్రహాలకు ఆరాధించేటువంటి ఒక వ్యక్తి అతను. మరి దాని అర్థమో చెప్పారు, మరి యోసేపు చెప్పాడు. మరి అన్నంత మాత్రాన ఐగుప్తు రాజు మరి పరలోక రాజ్యంలో స్థిరముగా ఉండేటువంటి ఒక వ్యక్తి అయిపోయాడా? మరి వారు విగ్రహమునకు ఆరాధించేవారుగా ఉన్నారు. మరి ఆలోచించుకుందాం. నువ్వు ప్రవచనములు విన్నా, నువ్వు ప్రవచనములు చెప్పినా, నువ్వు కలలు కన్నా అంత మాత్రాన పరలోక రాజ్యంలో నీకు స్థానం వచ్చిందని కాదు. పరిశుద్ధ గ్రంథం లేఖన వాక్యం ఏమో చెబుతుంది? వాని యొక్క పేరు జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు పరలోక రాజ్యంలో చేరుతారు. ఎవలాంటి వారు? నీతి వస్త్రములు ధరించుకున్న వారు మాత్రమే అని ఉంటుందాడ. అంతేగాని ఆకర్షితులై ప్రవచనములు చెప్పినప్పటికీ, అద్భుతములు జరుగుతున్నప్పటికీ వాటికి పొలోమని వెళ్ళిపోతున్నారే. ఆలోచించుకుందాం. నేను వెళుతున్న మార్గము సరి అయినదా కాదా? నీకెప్పుడు తెలుస్తుంది అది సరి అయిన మార్గమా కాదా అని? నువ్వు వాక్యముతో బాగుగా సంబంధము కలిగి ఉన్న జీవితము కలిగి ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. పిలువబడిన వారు అనేక మంది అంట, ఏర్పరచబడిన వారు కొంతమందే. మరి కొంతమందే ఉన్నారు. జాగ్రత్త సుమి. ఆ మాటలలో 21లో కూడా ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషుల మూలముగా ప్రవచనము వచ్చింది కాదు, కానీ ఎవరిని మూలంగా వచ్చిందంట? దేవుని ప్రేరేపణ వలన. లేఖన వాక్యం ఇవంతా గ్రంథమంతా రాయబడింది. దేవుని ఆత్మ ప్రేరేపింపబడిన వారు మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథమును రాశారు. ఎవరికి వచ్చింది వారికి రాసింది కాదు ఇది. ఎవరికి నచ్చింది వారికి రాసింది కాదని. ఓ మాట, యేసు ప్రభువుని కన్నది మరియమ్మ. మరియమ్మ రాసిందా మరి గ్రంథము? ఎక్కడన్నా కనబడుతుందా మరియమ్మ గ్రంథము అని? ఎవరు ప్రేరేపింపబడిన వారుగా ఉన్నారో వారు మాత్రమే పరిశుద్ధ గ్రంథముని రాశారు. అంతే అంతే తప్ప ఎవరికి నచ్చింది రాసింది పరిశుద్ధ గ్రంథము కాదు. వారి వారి అనుభవముని బట్టి, వారి వారి ఆత్మీయతను బట్టి వారి యొక్క లేఖనములని రాసి పెట్టినటువంటి యొక్క గ్రంథముని అంతటిని సమకూర్చి పెట్టిన వాడు పరిశుద్ధాత్మ తండ్రి. మనుషుల ఇచ్చ నుంచి వచ్చింది కాదు ఈ పరిశుద్ధ గ్రంథము. దేవుని యొక్క ప్రేరేపణ చేత అభిషేకమును పొందుకున్న వారు మాత్రమే ఈ యొక్క గ్రంథముని రాసిన వారుగా ఉంటున్నారు. ఇందాక మనం మూలవాక్యం ఒకసారి చదువుకుందామా? 2 పేతురు 3:17 ఏమని చదువుకుంటున్నాం? ప్రియులారా, నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలుగు స్థిర మనస్సును విడిచి స్థిర మనస్సుని పడిపోకుండా కాచుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాటని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలంట? ఎవడు నిల్చున్నాడో వాడు చూసుకోవాలి. ఎవడు నిల్చున్నాడో వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండేటట్టుగా ఆత్మీయ జీవితం నీకు నీవే కట్టుకోవాలను. అందుకే దావీదు భక్తుడు మోకరించినప్పుడు దేవుని సన్నిధానం ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను పరిశీలించి పరీక్షించుము దేవా. ఎందుకంటున్నాడు? తనకు తాను పరీక్షించుకొని తనకు తాను దేవుని దగ్గర ఒప్పుదల కలిగి ఉండి, నేను ఎలాగున్నాను? పడిపోయిన వాడనుగా ఉన్నానా? ఇంకొక మాట దగ్గర ఏమంటాడు? నేను కాలు జార సిద్ధమాయను అని జాగ్రత్త పడ్డాడు. తనకు తాను నిలుచున్నవాడు అనగా ఆత్మీయతలో ఉన్నవాడు పడిపోకుండాన్నట్లు వాడు జాగ్రత్తగా మనకి మనమే చూచుకొనవలెను.
ఎదుటివాడు వచ్చి ఎవడో వచ్చి నీకు సాక్ష్యం, నీకు వాక్యము చెబుతున్నాడు, అందును గురించినటువంటి లేఖన వాక్యము అలాగ ఉన్నదా లేదా, బరియా ప్రజల వల్ల నీవేం చేయాలి? లేఖనములని పరిశోధించవలెను. ఒకప్పుడు వాక్యము ఇంటింటికి వచ్చి మనుషులని కెలికి సత్యములో నుంచి తొలగించేవారు కొంతమంది ఉండేవారు. భయంకరమైనటువంటి బోధ ఏంటో తెలుసా? మార్మనిజం. అది సాతాను బోధ. మార్మనిజం వారి యొక్క గ్రంథమే వేరు, వారు అదే ఫాలో అవుతారు. ఇదే దేవుని గ్రంథము, ఇదే బైబిల్ అని అంటారు. దానిలో ఉన్న మాటలే డిఫరెంట్. మార్మనిజం అతి భయంకరమైనటువంటి బోధ. వారి చర్చికి ఉండేటువంటి పేరు సాటానిక్ చర్చ్ అని ఉంటుంది. మార్మనిజం భయంకరమైనటువంటి బోధ. ఇంకొన్ని మాటలతో మభ్యపరిచేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. యెహోవా సాక్షులు ఇంటింటికి వచ్చి వాక్యముని తరికించి మనుషులను ఆకర్షించి తీసుకొని వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి నా అనవసరంలే, నువ్వు ఫోన్ ఓపెన్ చేసేది అలా యూట్యూబ్లో బోలెడని ప్రసంగాలు కనబడుతున్నాయి. అది సత్యమా అసత్యమా గ్రహింపవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అందుకే పేతురు రాస్తున్నాడు, స్థిర మనస్సు కలిగి ఉన్నవారు మీరు తొలగిపోకుండానట్లు మీకు మీరే జాగ్రత్తగా చూచుకొనవలెను. ఒకడు నిలుచున్నాడని తలంచిన ఎడల వాడు పడిపోకుండానట్లు కూడా జాగ్రత్తగా చూచుకొనవలెను. వాడు స్టాండర్డ్నెస్ని మెయింటైన్ చేయాలి. ఒక కంపెనీ ఒక మంచి ప్రోడక్ట్ని లాంచ్ చేసిన తర్వాత మనుషులకు అందరికీ ఎంపుగా ఉన్నది, చక్కగా ఉన్నది కాబట్టి కంపెనీ ఏం చేయాలి? ఆ యొక్క స్టాండర్డ్నెస్ని పడిపోకుండానట్లుగా వాడు ఏం చేయాలి? పడిపోకుండానట్లుగా ఇంకా జాగ్రత్తగా, ఇంకా బెటర్ థింగ్గా ఎలాగా అని ప్రయాసపడుతూ ఉంటారో ఆ విధముగానే ప్రయాసపడుతూ ఆత్మీయ జీవితంలో మనము కట్టబడుతున్న వారముగా ఉండాలి. నామకార్థమైనటువంటి ఆత్మీయ జీవితము కాదు మనం జీవించవలసింది. నువ్వు చదువుతున్నటువంటి లేఖన వాక్యము గ్రహించుచున్నావా? నపుంసకుడు చదువుతుంటూ వెళ్తుంటాడు బండి మీద కదా, రథము మీద వెళుతుంటే ఫిలిప్పుకి పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణిస్తాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క నపుంసకుడిని, ఆ యొక్క అధిపతిని నీవు కలుసుకొనుము. ప్రేరేపింపబడినటువంటి ఫిలిప్పు గారు పరిగెట్టుకుంటూ వెళుతాడు, అడుగుతాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుతాడు. ఒకడు మార్గము చూపించకుండానట్లయితే నేను ఎలాగా తెలుసుకొనగలుగుతాను? అప్పుడు చదువుతున్నటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటని అర్థము చెబుతూ ఉంటాడు. గ్రహింపు కలిగి ఉండాలి మనం. నువ్వు చదువుతున్నది ఏంటి, వింటున్నది ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి? దేవుని మాటలని ఇంకొక రూపకముగా వచ్చి ఎవరన్నా వక్రీకరణ చెప్పి వాక్యమును బోధించినట్లయితే పౌలు భక్తుడు అంటాడు, ఒకవేళ దేవుని దూతనే వచ్చి ఇంకొక బోధగా చెప్పినట్లయితే అది కూడా మీరు నమ్మకండి అని అంటాడు. ఎందుకు? ఇది నేను చెబుతున్నటువంటి ఒక బోధ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మాత్రమే మేము బోధించుచున్నాం. ఒక మాట, ఇదే మాటని మనం ఇంకొక రీతిగా మనము చూసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును మనము చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అమ్మ, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి జాగ్రత్తగా చూచుకొని మిమ్మల్ని ఎవరైనా మోసపరిచేటువంటి జనం ఎవరైనా ఉన్నారేమో అని మీకు మీరేం చేయాలంట? జాగ్రత్తగా చూసుకొనవాలండి. మనకు మనమే జాగ్రత్త పడవలను. ఈ అంత్య దినములలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా జీవించినటువంటి కాలంలో చెబుతూ ఉంటాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు అనబడుతున్నటువంటి పులిసిన పిండిని గురించి చెబుతూ వస్తుంటాడు. వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి. పులిసిన పిండిని తీసుకుని వచ్చి మంచి పిండిలో కలిపినట్లయితే ముద్దంతా ఏమవుతుందంట? పులిసిపోతుంది. ఒక్కడు చెడిపోయిన వాడు ఒక్కడు ఉంటే చాలు, సంఘమంతా చెడగొట్టి పడేస్తాడు.
అది సత్యమా అసత్యమా అని గ్రహించువారుగా ఉండనే ఉండరు. ఏది సత్యమో గ్రహించగలిగినటువంటి ఒక మనసు మన దగ్గర ఉండాలి. ఒకసారి సంఘం ఇచ్చుకుపోయిన తర్వాత కట్టబడాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ అది శ్రమతో కూడుకున్నటువంటి ఒక సంఘము, శ్రమతో కూడుకున్నటువంటి ఒక ఆత్మీయత. కట్టబడడం అంటే అంత ఈజీ కాదు. సంఘములోకి వచ్చేటువంటి ఒక ప్రతి ప్రియుడు కూడా, ప్రతి బిడ్డ కూడా మనము చేయవలసినటువంటి ఒక పని, వింటున్న మాటలు ఇందుని గురించి లేఖనం ఏమి చెప్తుందో ఒకసారి మీరును చదవాలి. చదివిన దానిని దేవుని దగ్గర మోకరించి అడగాలి. సత్యమును గ్రహించు వారముగా ఉంటూ దానిని వెంబడించు వారముగా ఉండాలి. ఒకడు త్రోవ వంకరగా ఉన్నట్లయితే, వంకరగా బోధించుచున్నట్లయితే, నువ్వు అదే సత్యమును గ్రహించుచున్నట్లయితే అది నువ్వు కూడా వంక త్రోవలే నడుస్తున్నట్టు దాని అర్థం. చక్కగా చేసినటువంటి ఆ మార్గముని నువ్వు అనుసరించటం లేదు కాబట్టి ఇది వంకర త్రోవని సరిగ్గా అనుకుంటున్నావు. నువ్వు సరి అయినటువంటి ఒక త్రోవతో కూడుకున్న మాటను నువ్వు గ్రహించినట్లయితే ఒకడు వంకర బోధ చేస్తున్నప్పుడు ఇది తప్పు బోధ అని గ్రహింపగలుగుతూ ఉంటావు. ఒకానొక దినమునంట ఒక ఇంటిలో సైకిల్ కింద పడిపోతే హ్యాండిల్ వంకర అయిపోయింది. అది అక్కడ ప్రక్కన పెట్టేశారు ఇక దాన్ని. ఆ ఇంటిలో ఉండేటువంటి ఒక కుర్రవాడు సైకిల్ నేర్చుకుందామని ఆ సైకిల్ తీసి తొక్కుతూ ఉన్నాడు. టైర్ ఏమో ఇటు ఉంటే హ్యాండిల్ ఏమో ఇటు ఉంది. అంటే పట్టుకునేటువంటి డిక్ ఏమో ఇటు ఉంది, టైర్ ఏమో ఇటు సైడ్ ఉంది. ఆడు అట్లాగే నేర్చుకున్నాడు, వంకర హ్యాండిల్తోనే సరిగ్గా అలాగే తొక్కుతున్నాడు. అట్లనే వానికి అదే అలవాటు అయిపోయింది. వాడు అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఒకనొక దినమున్న వాళ్ళ ఇంటికి ఓ చుట్టం వచ్చాడు. ఆ సైకిల్ని చూశాడు. ఇదేంద్రా హ్యాండిల్ వంకరుగుంది అని హ్యాండిల్ని తీసి సరిగ్గా దాన్ని త్రిప్పి స్ట్రేట్గా చేసి చక్కగా పెట్టి వెళ్ళిపోయాడు అన్నమాట. ఎవడైతే ఆ కుర్రవాడు సైకిల్ నేర్చుకునేటువంటి ఒక కుర్రవాడు సైకిల్ నేర్చుకొని పెట్టుకొని ఉన్నాడో, సైకిల్ని తొక్కుదామని సైకిల్ని తీస్తే స్ట్రేట్గా ఉంది హ్యాండిల్. తొక్కుతూ ఉంటే వంకరగా వెళ్ళేటువంటి అలవాటుగా అయిపోతుంది దానికి. వాడు అంటున్నాడు, ఎవడ్రా హ్యాండిల్ వంకరని పెట్టింది అంటున్నాడు. వాడు ఏ విధంగా నేర్చుకున్నాడు? వంకరగా నేర్చుకున్నాడు కాబట్టి అదే సరి అనుకుంటున్నాడు. ఎప్పుడు వానికి సరి అని తెలుస్తుండే? సరిగ్గా ఉన్నటువంటి ఒక హ్యాండిల్ని అలాగే పట్టుకొని నేర్చుకుంటే, వంకరగా ఉన్నటువంటి ఒక హ్యాండిల్ పట్టుకున్న వెంటనే మనకు అర్థమయ్యేది ఏంటి? ఇది వంకరిది అని. అలాగా మన ఆత్మీయ జీవితంలో మనం సత్యవాక్యమును గ్రహింపగలిగి ఉండేటువంటి ఆత్మతో కూడుకున్న మాటను మనం చదివిన వారముగా ఉంటే, ఒకడు బోధించేటువంటి ఒక బోధ ఇది వంకరిది అని గ్రహించగలిగేటువంటి ఒక మనసు నీ దగ్గర ఉంటుంది. ఒకానొక దినమునంట పౌలు భక్తుడు గ్రహింపగలిగినటువంటి ఒక మాట ఏంటనంటే, ఈ మాటను నేను వాక్యముని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మాటను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆ మాటను నేను రాసుకున్నాను, అది చెబుతాను. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 6వ వచనం నుంచి 13వ అధ్యాయం 6వ వచనము. ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి వద్ద ఉండెను. అతడు బరబ్బాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీ వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చదివినటువంటి లేఖన వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు ఒకానొక ఇంటికి చేరుకున్నాడు. అధిపతి ఇంటికి చేరుకున్నప్పుడు ఆ అధిపతి దగ్గర ఒకడు ఉన్నాడంట. వాని పేరేంటంట? బర్ యేసు. యేసు అని పెట్టుకున్నంత మాత్రాన వాడు పరిశుద్ధుడు కాదండు, గుర్తుపెట్టుకోవాలి మనం.
బర్ యేసు అనబడుతున్నటువంటి యొక్క వ్యక్తి ఒకడు ఉన్నాడంట ఆ అధిపతి దగ్గర. వాని యొక్క కపటమైనటువంటి యొక్క మనసుని గుర్తెరిగినటువంటి యొక్క వాడు అపోస్తలుడైనటువంటి యొక్క పౌలు ఏమని గుర్తెరిగినాడు? ఈ యొక్క అధిపతి ఏదైతే నీతి కలిగిన వాడుగా ఉన్నాడో ఆ నీతి నుంచి తొలగించాలని కపటోపాయముతో కూడుకున్న ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు ఈ గారడి కలిగినటువంటి యొక్క బర్ యేసు. వెంటనే పౌలు భక్తుడు ఏమన్నాడు? కపటోపాయము కలిగి ఉన్నటువంటి యొక్క ఓ మనుష్యుడా, ఈ దినము నుంచి నీవు సూర్యుని వెలుగుని చూడకుండా నీ కనులు మబ్బు కలుగునుగాక, గ్రుడ్డివాడవై ఉందువుగాక అని మాట్లాడి ఉన్నాడు. ఆ గ్రహింపు ఎప్పుడొచ్చింది పౌలు భక్తునికి? ఇది అబద్ధపు మనిషి, వీడు అబద్ధపు మోసకారుడుగా ఉన్నాడని ఎప్పుడు తెలిసింది పౌలు భక్తునికి? సత్యముతో కూడుకున్న అనుసరింపు కలిగిన మార్గములో ఉన్నప్పుడు వాని యొక్క మనసు అబద్ధపు మనసు అనే వివేచించు జ్ఞానము తనకు ఉన్నది కాబట్టి గ్రహింపగలిగి ఉన్నాడు. మనకందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? వివేచించే జ్ఞానం కావాలి. ఒకడు చెప్పు బోధ సరి అయినదా కాదా అని గ్రహింపగలిగి వివేచించే జ్ఞానము మన దగ్గర ఉండాలి. అందరినీ నమ్మడానికి వీలు లేదు. ఏ మనిషిని ఏ వ్యక్తిని నమ్మడానికి వీలులే. యేసు ప్రభు వారిని తప్ప మనం ఎవరిని నమ్మలేం. ఎవరైనను మోసము చేయువారే. వారి వారి అక్కరల నిమిత్తము వారి పొట్ట నింపుకోవడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధను బోధించుచు మనీని సంపాదించుకుంటున్న వారుగా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దానిని గ్రహింపగలిగిన వారముగా ఉండాలి. నువ్వు సంఘానికి వెళుతున్న సంఘంలో ఉన్నటువంటిగా నీ సేవకుడు చెబుతున్నటువంటి బోధ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాటల ప్రకారముగా ఉన్నదా లేదా? అది గ్రహింపగలిగిన వారముగా ఉండాలి. నువ్వు సంఘానికి వెళ్తున్నావు, సంఘం అయిపోయిన తర్వాత అదిగో అక్కడ స్టాల్ ఉన్నది, అక్కడ నూనె బాటిల్ ఉంది, అక్కడ కర్చీపులు ఉన్నాయి. ఎక్కడన్నా పౌలు భక్తుడు నడికట్టుని కానీ కర్చీఫ్లని కానీ ఓ నూనె బాటిల్ని కానీ అమ్ముకున్నట్టుగా సంపాదించుకున్నట్టుగా ఎక్కడన్నా మనకి కనబడుతుందా? తోమా గారు అలా కనబడ్డారా? యేసు ప్రభు వారు ఎక్కడన్నా కనబడ్డారా? యేసు ప్రభు వారు అద్భుతము చేసిన తర్వాత ఏమంటారు? ఎవరికిని చెప్పకు. చాలా సందర్భాలు ఉంటాయి. ఎవరికి చెప్పకు. కానీ మన వాళ్ళు మాత్రం చేసింది ఇంత, చెప్పుకునేది ఇంత. చెప్పు వాని పేరు బయటకు వచ్చే వరకు కదా, వాని పేరు బయటకు వచ్చే వరకు చెప్పు. బయట ఉన్న మైక్ గొంతులోకి వెళ్ళిపోవాలి కదా, అంత పట్టింపు. ఎంత బాధనో. నా యేసయ్య పరలోక రాజ్యంలో కన్నీళ్లు విడుస్తున్నాడు. నేను చెప్పు బోధని ఎంత వంకరగా చెబుతున్నారు, ఎంత కన్నీళ్లు విడుస్తున్నాడో నా యేసయ్య. ఆ బాధ ఇంత అంత కాదు. ఆయన పొందుకున్న శ్రమ ఇందుని గురించా పొందుకున్నది. ఆయన పొందుకున్నటువంటి యొక్క కొరడా దెబ్బలు ఇందుని గురించా పొందుకున్నది. ఆయన ముఖము మీద ఉమ్ము వేసుకుంది, అందు గురించా ఉమ్ము వేసుకున్నది. అవమానపరచబడినటువంటి నా యేసయ్య ఇందుని గురించా ప్రయాసపడింది. ఎంత బాధపడుతున్నాడో నా యేసయ్య. అందుకే పేతురు అంటున్నాడు, పడిపోకుండా ఉండవలసినటువంటి బాధ్యతగా నీవు జాగ్రత్తగా ఉండు. ఆలోచించుకోవాలి. నువ్వు వింటున్నటువంటి బోధ సత్యమా కాదా గ్రహింపు కలిగిన వారముగా ఉండాలి. ఎటుపోతుంది మన ఆత్మీయ జీవితం? ఏదో వింటున్నాం వెళ్ళిపోతున్నాం మన మాట కాదు. టీవీ ఆన్ చేయంగానే నువ్వు వాక్యం వింటున్నావు, మంచిదే, ఇట్స్ గుడ్. గ్రహింపు కలిగి ఉన్న వారముగా ఉండాలి. చెబుతున్న మాటలు అలాగా ఉన్నాయా లేదని బెరియా ప్రజల వారి పరీక్షించు వారముగా ఉండాలి. ఆర్ వి రియల్లీ డూయింగ్ దట్ వన్? గ్రహిస్తున్నావా? ఆకర్షించేటువంటి హంగామతో కూడుకున్నటువంటి సంఘమునికి వెళ్తున్నాం. కొన్ని సంఘాలు నేను చూస్తున్నాను, పాటలు పాడతారు, హంగామగా ఎగురుతుంటారు, విజిల్స్ వేస్తూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్కి ఇంకెక్కడ కనబడుతుంది చెప్పండి? విజిల్స్ వేస్తూ ఉండేది సినిమా థియేటర్లో కనబడుతుంది. సంఘం అది కాదు. సంఘము థియేటర్ కాదు. అల్లరికి కర్త కాదు నా యేసయ్య. పరిశుద్ధాత్మ తండ్రి చెప్తాడు, నా దేవుడు అల్లరికి కర్త కాదు. ఈజ్ ఎ పొలైట్నెస్. ఆత్మతో సత్యముతో ఆరాధించు వారముగా ఉండాలి. బర్ యేసు అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి
చేయాలనుకున్న మోసముని గ్రహించినటువంటి ఒక పౌలు వలె మనమును ఎదగాలి వివేచించే జ్ఞానంతో. ఇదే మాటని 2 పేతురు 2:18 కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తాను శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గము నడుచు వారిలో నుండి మరలు కొలుపుచున్నారు. తప్పుడు మార్గం ఉన్నదని వారు బయటికి వెళ్ళిపోదామని చూస్తే ఏం వెళ్తావులే ఇక్కడే ఉండని లాక్కొని వచ్చేవారు కొంతమంది ఉన్నారు. జాగ్రత్త అని అంటున్నాడు అక్కడ. నీకు అది నచ్చడం లేదు, తప్పు మార్గం అని తెలిసింది, నువ్వు బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నావు, లాక్కొని వచ్చేవారు కొంతమంది. ఏం పోతావులే. కొంతమంది తాగుదాం రారా అని కొంతమంది అంటే, లేదురా మానేసినాను కొంతమంది అంటే, ఆ వ్యక్తి అంటే ఏం కాదులే మానేస్తే మానేసినవి కొంచెం ఒక చిన్నగా మా కోసం మా సాటిస్ఫాక్షన్ కోసం అని మానివేసిన వాని దగ్గర నుంచి వెళ్ళి మరలా మొదలుపెట్టిపించేంత స్థితిలో వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. అలా ఉంటుందన్నమాట. తప్పుడు మార్గంలో ఉన్నానని తెలిసిన వ్యక్తి ఇది తప్పు అని బయటికి వెళ్ళిపోతుంటే ఆ తప్పులో ఉన్నటువంటి వ్యక్తులు ఆ బయటికి వెళ్ళిపోతున్న వాడు అనవసరంగా మంచోడైపోతాడు, మనలో కలుపుకోవాలని తీసుకొని వచ్చేవారు చాలామంది ఈ లోకంలో అలాగే ఉండిపోయి ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాల పేర్లు పెద్ద పెద్దగా వినబడుతూ ఉంటాయి. నువ్వు వెళుతున్నావు మంచిదే, సంఘానికి చెబుతున్న బోధ వాక్యానుసారంగా ఉన్నదా, వాని ప్రవర్తన ప్రకారముగా ఉన్నదా లేదా గ్రహింపగలిగినటువంటిగా అవసరత మన మీద ఉన్నది. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? వారి వారి ఫలములను బట్టి మీరు వారిని గుర్తెరుగుదురు. చెబుతున్న మాటల ప్రకారముగా వారి క్రియలు ఉన్నాయా, వారి ప్రవర్తన ఉన్నదా, వారి యొక్క జీవితం అలా గడుచుచున్నదా గ్రహింపగలిగిన వారముగా ఉండాలి. వారికి అటువంటి విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉన్నారా, ఆ విధేయత ఉన్నదా? అర్థం చేసుకోవాలి. నువ్వు సేవకుడివే కావచ్చేమో, కానీ తగ్గింపు కలిగిన హృదయంతో ఉండే సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? సేవ చేపించుకునే వారు ఎంతమంది ఉన్నారు? ఓ సేవకుడు పాస్టర్ వస్తాడు, వెనకాలకించి 10 మంది వస్తారు. వాడు బైబిల్ పట్టుకోవాలి, వాడేమో క్యారేజ్ పట్టుకోవాలి, వాడేమో బాటిల్ పట్టుకోవాలి. నీ బైబిల్ పట్టుకోలేమా? ఏం చూపిస్తావు నువ్వు? నీకు వచ్చేటువంటి సంఘ బిడ్డలకి ఏమని చూపిస్తావు మాదిరి? నా యేసే తనకు తానే సిలువను మోసుకున్నాడు, వెనకాల ఇంకా 10 మందిని మోసుకురాండ్రా, నేను ఆల్రెడీ దెబ్బలు తిన్నా కదా అని ఆయన మోసుకొని వెళ్ళాడు. మనకి మనమే సరి చేసుకోవలసిన బాధ్యత, చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అబద్ధపు ప్రవచనపు మాటల నుంచి తొలగిపోండి అని అంటున్నాడు యేసు ప్రభువారు. గ్రహించండి. ఇంకో మాటగా ఈ విధమైనటువంటి మాటలు చెబుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక నేను మాట్లాడినను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా? నేను మాట్లాడినను జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు వినియోగింపక. చూడండి, చాలామంది ఈ విధమైనటువంటి మాటలతో కూడుకున్న మెసేజ్లే ఉంటాయి. జ్ఞానయుక్తముతో కూడుకున్నటువంటి తీయని మాటలు. పౌలు భక్తులు నేను అటువంటి మాటలు ఉపయోగింపక ఎలాంటి మాటలు మాట్లాడానంట? పరిశుద్ధాత్మ నింపుదలతో మాత్రమే నేను మాట్లాడి ఉన్నాను అని అంటున్నాడు అక్కడ. అలాంటి మాటలు ఈ మధ్య కాలంలో మీకు ఎక్కడన్నా వినబడుతున్నాయా? లేకపోతే నీకు ఖర్చీఫులు ఆయిల్ వినబడుతున్నాయా? గ్రహించండి. నువ్వు సంఘానికి వెళుతున్నటువంటి సంఘాన్ని నువ్వు గ్రహింపగలిగినటువంటి సంఘముగా వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే సంఘములన్నింటినీ కూడా సరి చేస్తుంటాడు యేసు ప్రభువారు అక్కడ ప్రవచన వాక్యము ద్వారా.
నీ ప్రవర్తన అంతా మంచిగా ఉన్నది, కానీ ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, ఒక లోపం ఉన్నది, దాన్ని సరి చేసుకో అంటున్నాడు అక్కడ. మనోళ్ళకి అట్లాంటి సరి చేసుకున్నటువంటి ఒక సూటిపోటి మాటలతో మాట్లాడితే నన్నే అంటావా అన్న యొక్క గర్వముతోనే ఉంటుందే కానీ సరి చేసుకునే గుణము లేదు. సత్యమును గ్రహించగలిగేటువంటి ఒక మనస్సు లేకపోగా, సత్యమును సరి చేసుకునేటువంటి ఒక స్థితిలో లేకపోగా ఇంకా ఎదిరించి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల మెప్పు కోరువారే చాలామంది ఉంటున్నారే కానీ దేవుని మెప్పు కోరువారు చాలామంది లేకుండా పోయినారు. పౌలు భక్తుడు అంటున్నాడు, మేము మనుషుల మెప్పు కోరటం లేదు, కానీ మేము బోధించిన బోధ పరలోకమందున్నటువంటి దేవుడు మెచ్చుకునే రీతిగా ఉండువారు మాత్రముగానే మేము అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం. మేము బోధించిన తర్వాత ఒకవేళ మేము మార్గము తప్పిపోతామేమో అని మా శరీరమును మేము నలగగొట్టుకుంటున్నామని అంటాడు అక్కడ. అలాంటి బోధలు ఈనాటి కాలంలో మనకి వినబడటంలే, కనబడటంలే, సత్యమైన వాక్యములు లేకుండా పోతున్నాయి. ఎప్పుడు మనము ఒక కల్పనతో కూడుకున్నటువంటి మాటలు, ఓ ప్రవచనములతో కూడుకున్నటువంటి మాటలతో ఉంటే అది సంగమం నువ్వు అనుకుంటున్నావు, స్వస్థతలు జరిగితే అది సంగమం నువ్వు అనుకుంటున్నావు, అక్కడికి గొర్రెల మందలుగా అందరము వెళుతున్నాం. సత్యమును గ్రహించు వారముగా ఉండాలి. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథములో ఏమని అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి ఏం చేస్తున్నారంట? అబద్ధములను ప్రకటించుచున్నారు. పంపలేదు. ఏడికెళ్ళి వచ్చినారు? వాడికి వాడు వేషం వేసుకుని వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? వాని కడుపుని నింపుకోవాలి కాబట్టి. నీ ఇంటికి వస్తున్నాడు. నిన్ను గాలం వేసేటట్టుగా కొన్ని మాటలు మాట్లాడతాడు. ఓ నా కుమారుడా, నీ ఇంట్లో ఇంతమంది కదా, నీ పేరు ఇది కదా, నీకు ఈ లోపం ఉన్నది. ఎవరికి లోపాలండి? ఎవరికి ఉండదండి డబ్బు మీద ఆసక్తి? ఎవరికి ఉండదండి డబ్బు మీద కరువు? ఎవరికి ఉండదండి ఉద్యోగం కోసం వేట? ఎవరికి ఉండదండి మీ ఇంట్లో పెళ్ళికిడికి వచ్చినటువంటి ఒక పిల్లలు ఉన్నారా? ఎవరికి ఉండరండి? ఉంటారండి. ఉన్న వాటినే చెప్పేసరికి నువ్వు కరెక్టే కదా అని నువ్వు ఆకర్షింపబడి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి అన్నీ చేసి త్రోవ తప్పించువారుగా చాలామంది ఉంటున్నారు. వారిని దేవుడు పంపలే. దేవుడు ఏదన్నా చేస్తే సరిగ్గా పేరును చెప్పి మరీ పలకరించి పంపిస్తూ ఉంటాడు. ఇదే మాటని ఇర్మియా గ్రంథము 23:16లో మనం చూసుకుందాం. ఇర్మియా 23:16. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఏం చేస్తున్నారంట? భ్రమపరుస్తున్నారండి. భ్రమపరచువారుగా ఉంటున్నారు. దే ఆర్ ద మ్యాజిషియన్స్. వారు అద్భుతములు చేస్తున్నామని మిమ్మల్ని భ్రమపరిచేటువంటి యొక్క మాయోపాయములతో కూడుకున్నటువంటి మనస్సుని గుర్తెరిగిన వారుగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచించుకుందాం. నా యేసయ్య మాయోపాయములు చేయలే, ఆయన ప్రేమను చాటి చూపించినవాడు. అద్భుతముల కంటే ఎక్కువైనటువంటి అద్భుతం ఏంటో తెలుసా? తను చేసింది ప్రేమను చూపించాడు. ఎలాగో తెలుసా? సిలువలో మరణించినప్పుడు కూడా తను పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు. ఆ ప్రేమను చూపించాడు. అంతకంటే గొప్ప అద్భుతం ఇంకేమున్నది చెప్పండి? లాజరుని లేపాడు. లేపిన వాడిని లేచినటువంటి లాజరు మరలా చనిపోలేదంటావా? చనిపోయినాడు. గుడ్డివాడు కళ్ళను పొందుకున్నాడు. చనిపోయినప్పుడు కళ్ళు పోయినాయి, కళ్ళు మూసుకుపోయినాయి. చనిపోయినవాడు. ఆయన అంతకంటే గొప్ప అద్భుతము ప్రేమ చూపించడమే ఆయన చేసింది. ఆ ప్రేమను గురించి చెబుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సత్యవాక్యమును గ్రహించండి. కల్పనా కథలకి మీరు త్వరగా లొంగిపోకండి. భ్రమపరచు ఆత్మ
మన మధ్యలో ఉంటున్నప్పుడు దానిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఏది రియాలిటీ, ఏది ఫాల్స్ అనేది మనము గ్రహించాలి. బంగారపు చైన్స్ ఉంటాయి, అన్ని పరిచి దాన్ని ఎట్లా గ్రహించగలుగుతాం? దానిలో ఇనుము ఉందా, ఏది ఉందని. ఒక అయస్కాంతం తెచ్చి చుట్టూ తిప్పినామంటే కరెక్ట్గా అతుకుపోయిద్ది అది. అదే రియాలిటీతో కూడుకున్న బంగారం అయితే అలాగే అన్నిటితో పాటు సత్యంతో పాటే ఉంటుంది. అబద్ధంతో కూడుకున్నటువంటి బంగారపు చైన్ అయితే కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యముతో నువ్వు పరిచయం కలిగి ఉండాలి. నువ్వు దేవునితో పరిచయం కలిగిన వారమై ఉండాలి. నువ్వు దేవుడు అంటే ఏంటి, యేసు ప్రభు అంటే ఏంటి, ఆయన వాక్యం అంటే ఏంటి, ఆయన వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఏంటి, అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎలాంటివో గ్రహింపగలిగినటువంటి మనసు నీ దగ్గర ఉండాలి. నీ భవిష్యత్తులో ఒక లోపం ఉన్నప్పుడు ఆ లోపముని చేత పట్టుకొని, నీ వీక్నెస్ని పట్టుకొని చాటి చెప్పడానికి చూస్తున్నప్పుడు నువ్వు లొంగిపోయినట్టే. హవ్వని ఎవరు మోసం చేశారండి? సాతాను. పాము రూపములో వచ్చినటువంటి సాతాను తన వీక్నెస్ని పట్టుకుంది, ఒక మాట గాలం వేసింది, వెంటనే లొంగిపోయింది. జాగ్రత్త సుమి. ఈ లోకంలో కొన్ని సంవత్సరముల క్రితము, ఇప్పటికీ ఉండొచ్చేమో తెలియదు కానీ, కొన్ని సంవత్సరముల క్రితము ఒక కంపెనీలు ఉండేవి. డయోటెక్ అని, ఇంకోటి ఏదో ఆమి అని, ఇంకోటి కొన్ని ఉండే. ఏంటి అని అంటే, ఒకరిని జాయిన్ చెయ్యి, నీ కింద ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారు, వాని కింద ఇద్దరు, ఈయన కింద ఇద్దరు అని చెప్పేసి జాయినింగ్ చైన్ సిస్టమ్ అనేది ఒక కంపెనీ ఉండేది. మొదట్లో బాగానే ఇస్తారు నీకు పైసలు, 100, 200, 1000 అని మొదట్లో బాగానే వస్తాయి. వీడు జాయిన్ అయ్యింది కాబట్టి నీకు 1000 వచ్చినాయి, వాడు జాయిన్ అయ్యింది కాబట్టి నీకు ఒక 500 వచ్చినాయి, వాళ్ళ కింద కొంతమంది వచ్చారు కాబట్టి నీకు 1500 వచ్చినాయి అని మొదట్లో బాగానే ఉంటుంది. మాయోపాయముతో కూడుకున్నటువంటి మాటలు చెప్పి నిన్ను జాయిన్ చేపిస్తారు ఆ యొక్క చైన్ సిస్టంలో. అంత అయిపోయిన తర్వాత కంపెనీలే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జాయిన్ అయిన తర్వాత కంపెనీ లేదు, అక్కడ ఎగిరిపోయింది. ఏమైపోయింది? దానిలో జాయిన్ అవ్వడానికి నీకు చెప్పిన కల్పనతో కూడుకున్నటువంటి మాటలు ఉంటాయే, లొంగిపోయినావు. ఫ్రీ, ఇంట్లో కూర్చొని వారికి వీరికి సోది చెప్తే వీరిని జాయిన్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది. కల్పనతో కూడుకున్న మాటలని వినడము ఆపివేసి సత్యమును గ్రహించగలిగే, వివేచించే జ్ఞానం వైపు మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం. దేవా, కల్పన కథలతో కూడుకున్న మాటలకి నేను దూరముగా ఉంటూ సరి అయినటువంటి ఒక త్రోవలో నడవడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానము నాకు అనుగ్రహించుము దేవా అని దేవుని దగ్గర మనం వేడుకుందాం. ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైనటువంటి నా తండ్రి, కలువరి సిలువలో మరణించి తిరిగి లేచిన నా యేసయ్య, వాక్యమును విన్నటువంటి మీ బిడ్డలే కావచ్చు, వాక్యము చెప్పిన నేనే కావచ్చు, అందరము మీ యొక్క కనుదృష్టిలో సమానమే. నేను కోరుకుంటున్న మాట ఒకటే, నన్నును సంఘానికి వచ్చుచున్న బిడ్డలందరినీ సత్యమైన మార్గములో నడుచుకునే జ్ఞానమును మాకు ప్రసాదింపచేయండి. బోధించే బోధన నేనైనను కల్పనతో కూడుకున్న మాటలతో బోధించకూడదు. నా ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి, మీ బిడ్డల ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. మేమందరము లోకమునికి వెలుగై ఉండాలి. ప్రభువా, మీ బిడ్డలముగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయమును అనుగ్రహించమని, అబద్ధపు బోధల నుంచి, అబద్ధపు మాటల నుంచి, అబద్ధపు ప్రవచనము బాటల నుంచి మేము దూరముగా ఉండడానికి మీ సహాయమును మాకు అనుగ్రహించమని ఈ దినము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వినిపించిన వర్తమానపు వాక్యమును బట్టి వందనములు చెల్లించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకను సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.